డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని నారాయణ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో 95% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించారు. 2025-26 మార్చ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో నారాయణ విద్యార్థులు ఎవరికీ సాధ్యం కాని విధంగా 95% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా రామచంద్రాపురం పట్టణంలో అత్యధికంగా మార్కులు సాధించారని చిన్నారులను ప్రిన్సిపల్ అభినందించారు. 470కి గాను 465 మార్కులతో పట్నంలోని మొదటి స్థానంలో డీజీఎం కృష్ణ నిలిచాడని ప్రిన్సిపల్ గోవిందరాజులు తెలిపారు. ఇలాంటి ఫలితాలు 400 మార్కులు పైబడి 50 మంది విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచారని అన్నారు. ఈ విజయానికి కారణమైన అధ్యాపకులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండెక్స్ పెడదాం అనుకున్నాం, తీసి నార్మల్ సెక్షన్ పెట్టాం. కానీ అక్కడ ఏమైందంటే చేంజ్ అయిపోయాడు. బాగా అది ఎక్స్పెక్ట్ చేశాను. ఎవ్వరు ఆడాము 450 వస్తాయి అనుకోండి, కానీ నేను స్కోర్ చేసినట్టు ఆశ్చర్యపోయింది. అన్ని ఎలా వచ్చింది సార్ 460 వచ్చింది సార్. ఇప్పుడు బెటర్, ఎందుకంటే మోడిఫైడ్ తన తగ్గట్టుగా ఫస్ట్ రేట్. మా విద్యార్థులు కృషి పట్టుదలతో మంచి మార్కులు రావడం జరిగింది. అలాగే మా సిబ్బంది కానీ మా వాళ్ళు కానీ అందరూ కష్టపడి రావడంతో ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. నాకు 463 మార్క్స్ 470కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వచ్చినాయి. దీనికి కారణం మా ప్రిన్సిపల్ సార్ ప్రోత్సాహం. మా ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు. కాబట్టి నారాయణ ప్రతి విద్యా సంస్థ ఎలా చెప్తారో దానికంటే బాగా ఇక్కడ చెప్తారు. కాబట్టి నారాయణ రామచంద్రపురంలోనే బెస్ట్ కాలేజ్ అని అందరూ తెలియజేస్తారు. ఫలితాలలో నాకు 465 వచ్చింది. రాయడం మా ప్రిన్సిపల్ సార్ మరియు అధ్యాపకుల వల్ల నేను సాధించాను. దీనికి ప్రతి వారం షెడ్యూల్ పెట్టి అసైన్మెంట్స్ పెట్టి ఇంతటి మార్క్స్ రావడానికి కారణమయ్యాయి. ఈ మార్క్స్ దీనిలోనే బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. ప్రతి టెస్ట్ మెయిన్స్ అన్నీ బాగా చెప్తారు. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మా నారాయణ విద్యార్థులు పట్టణంలోనే మంచి మార్కులతో విజయం సాధించారు. విజయం సాధించిన సందర్భంగా వారికి స్టూడెంట్స్కి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈరోజు అంటే అనగా 2025-26 మార్చి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలలో రామచంద్రపురం నారాయణ నుంచి 96 పాస్%తో మా విద్యార్థులు సాధించినటువంటి ఫలితాల్లో ఎవరికీ అన్నటువంటి రిజల్ట్స్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి కారకులైనటువంటి అధ్యాపక బృందానికి, అలాగనే మాకు సపోర్ట్గా ఉన్నటువంటి మా పేరెంట్స్కి, అలాగే విద్యార్థులకు మా తరఫున అంటే యాజమాన్యం తరఫున డీజీఎం కృష్ణ గారు, అలాగే డీన్ సురేష్ గారు, ప్రిన్సిపల్ గోవిందరాజులు గారు కంగ్రాచులేషన్ చెప్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ రోజున వచ్చిన ఫలితాలలో మా పిల్లలు రామచంద్రపురం పట్టణంలో 470 మార్కులకి 465 మార్కులు టాప్ మార్కులతో నిలిచోవడం జరిగింది. అలాగనే 470కి 400 మార్కులు దాటినటువంటి పిల్లలు 50 మంది పైగా ఉండడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం కొత్త సిలబస్, కొత్త ప్యాటర్న్, కొత్త ఎగ్జామినేషన్ మోడల్ అంతా కూడా డిఫరెంట్గా ఉండడంతో దానికి అనుగుణంగా మేము మా యొక్క యాజమాన్యం అందించినటువంటి సిలబస్ని ఆధారంగా చేసుకుని మేము ఇచ్చినటువంటి ఆ యొక్క స్క్రిప్ట్ ప్రకారంగా పిల్లలు చక్కగా మంచి రిజల్ట్ చూపించడం జరిగింది. దీని అందరికీ కూడా అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి రిజల్ట్స్ ఎప్పుడు కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి అని సగర్వంగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ అన్న.